I'm sitting physically, కానీ శారీరకంగా చూస్తే ఇక్కడ కూర్చొని ఉన్నారు. but in the realm of the spirit, కానీ ఆత్మలోకంలో I'm shouting and I'm screaming. అయ్యో అరుస్తూ ఉన్నారండి. Hallelujah! Praise the Lord. Hallelujah! Praise the Lord. Praise the Lord! Hallelujah. Praise the Lord! Hallelujah. I hope every one of you are settled. అందరూ కూర్చొని మంచిగా ఉన్నారనుకుంటున్నాము. Okay, wave your Bibles to me. ఒకసారి మీ బైబిల్ని పైకి చూపించి ఆడించగలుగుతారా అటు ఇటు? Wave your notes to me. మీ నోట్స్ ని కూడా, Wave your pens and pencils to me. మీ పెన్స్ ని పెన్సిల్స్ ని కూడా, Wave your tablets to me. మీ ట్యాబ్స్ ఉంటే ట్యాబ్స్ ని కూడా, Wave your phones to me. మీ ఫోన్స్ ఉంటే ఫోన్స్ ని కూడా ఆడించండి. Praise the Lord. హల్లెలూయా. I hope you will use phone very wisely. మీకున్న ఫోన్లు మీరు కొంచెం జ్ఞానవంతంగానే ఉపయోగిస్తారు అనుకుంటున్నాను. You are not smart because of the phone. ఫోన్ వల్ల మనం జ్ఞానవంతులుగా మారమండి. Hello. వింటున్నారా? Because you are smart, you have the phone. మనం జ్ఞానవంతులుగా ఉన్నాం కాబట్టి మన ఫోన్ ఉంది. If you are very smart, మరి అత్యధిక జ్ఞానం you will not have the phone. ఫోన్ కూడా అవసరం ఉండదు. Praise the Lord. Hallelujah. So when you use what God has given you in a proper way, it will be a blessing to you. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించుకుంటే అప్పుడు అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. Praise the Lord. హల్లెలూయా. So are you ready to listen to the word of God? కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? We have the people coming all the way from Vijayawada. ఎక్కడో విజయవాడ నుండి వచ్చిన మనుషులు ఉన్నారు. I hope you know him, right? తెలుసుకుంటారు కదా ఆయన ఎవరు? He is the father of our faith. మా విశ్వాసానికి తండ్రి ఆయన. Hallelujah. So why don't you just clap for Abraham? కాబట్టి అబ్రహాముకు మనం చెప్పగలమా? Welcome him to the house of God. దేవుని ఇంటిలోకి వెళ్ళి స్వాగతం పలుకుదాం. Praise the Lord. Hallelujah. Hallelujah. And also we have the people coming all the way from Tupran. అదే విధంగా తూప్రాన్ నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. Yeah, his name is Praveen Amos. ఆయన పేరు ప్రవీణ్ ఆమోస్ అండి. Come on, you can go ahead and clap for him. చప్పట్లు కొడదాం ఆయన కొరకు మనం. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. And also we have the people who are moving from one country to another country. అదే విధంగా ఒక దేశం నుండి ఇంకో దేశానికి కదులుచున్న మనుషులు I ఉన్నారు pray ఇక్కడ. that as you are going and taking the ministry of the Christ Embassy to them. Hallelujah. మా ప్రార్థన ఇదే అండి. ఇదిగో మీరు ఇక్కడ నుంచి అవతలకి వెలుచుండగా క్రైస్ట్ ఎంబసీ యొక్క పరిచర్యను కూడా మీరు అక్కడికి మోసుకెళ్లాలని మా ప్రార్థన. I pray that you will go as an apostle. ఇదిగో మీరు ఒక అపోస్తలురాలిగా మీరు అక్కడికి వెళ్తారని మా ప్రార్థన. Preach the gospel, సువార్తను ప్రకటించండి, and build others, అవతల వాళ్ళని కట్టండి, and expand the kingdom of God. దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయండి. Praise the Lord. హల్లెలూయా. Hello. వింటున్నారా? I hope we are live, right? లైవ్ లో ఉన్నాం అనుకుంటున్నాం. Say I'm alive, I'm alive, I'm alive. కాబట్టి నేను జీవం కలిగి ఉన్నానని చెప్పండి. నేను బ్రతికి ఉన్నాను. Hello. హల్లెలూయా. Say I'm alive. I'm alive. నేను బ్రతికి ఉన్నాను అని చెప్పండి. I'm alive. I'm alive. I'm alive. నేను బ్రతికి ఉన్నానని చెప్పండి. Even though you are dead, right? You will be speaking I'm alive today. ఇప్పుడు ఒకవేళ మీరు చనిపోయిన స్థితిలో ఉన్నా కూడా నేను బ్రతికి ఉన్నానని చెప్తారు ఈ మాట. Hello. వింటారా? There is scripture in the Bible where the Lord says, while you are in your dead, if you could believe, you will rise again. ఒక లేఖనం ఉంటుందండి. నీ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు మళ్ళీ తిరిగి జన్మిస్తావు లేదా తిరిగి జీవిస్తావు అన్నాడు. How can dead have the faith? చనిపోయిన వారికి విశ్వాసం ఎలా ఉంటుంది మరి? Hello. వింటున్నారా? Praise the Lord. హల్లెలూయా. Okay, it's another topic. అది ఇంకో అంశం అండి. Hallelujah. Praise the Lord. So we are in the month of intercession, right? మనం విజ్ఞాపన యొక్క నెలలో ఉన్నాం కదా. Ask your neighbor. మీ పక్కన వారిని అడగండి. Ask them, do you know in which month we are in? వారిని అడగండి మనం ఏ నెలలో ఉన్నాము అని. If they say April now, ఒకవేళ ఏప్రిల్ అని చెప్పారనుకోండి, take your hand, చేతులు తీసుకోండి, take your holy hand, ఇక మీ పరిశుద్ధమైన హస్తాన్ని తీసుకోండి, give them the dosha, the backside. వారి వీపు మీద ఒక దోస వేయండి. Hello. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. So we are in the month of intercession. అయితే మనం విజ్ఞాపన యొక్క నెలలో ఉన్నాం. So what do you do in the month of intercession? మరి విజ్ఞాపన యొక్క నెలలో ఏం చేస్తారు? You intercede, మీరు విజ్ఞాపన చేస్తారు. not for yourself, మీ నిమిత్తం కాదు, but for others. కానీ అవతల వారి నిమిత్తం. Praise the Lord. హల్లెలూయా. I hope every one of you are joining in the prayer meetings. మీరందరూ కూడా ప్రేయర్ మీటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు అనుకుంటున్నాను. Don't take prayer times for granted. మనం ప్రార్థించే సమయంలో ఉన్నాయి కదండి రోజంతా, వాటిని మాత్రం మనసుగా తీసుకోకూడదు. One of the general of God by the name Billy Graham, బిల్లీ గ్రహం అనే గొప్ప దైవ సేవకుడు he says like this: ఇలా అంటారు ఆయన, if I had the time, I would have prayed much. నాకు ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఆ సమయంలో ప్రార్థించేవాడిని, ప్రార్థించడానికి ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుండు అన్నట్టుగా చెప్పేవారు ఆయన. One of the reporter asked him, అయితే ఆయన క్వశ్చన్ అడుగుతున్న ఆయన అడిగాడు ఈ ప్రశ్న, what you can do into the ministry? ఇంకా మీరు పరిచయం ఏం చేయగలుగుతారో అని. He said 3 things. ఆయన బిల్లీ గ్రహం గారు 3 విషయాలు చెప్పారు. How many things? ఎన్ని విషయాలండి? Say 3 things. 3 విషయాలు అండి. Number 1, మొట్టమొదటిది he said prayer. ఆయన ప్రార్థన అన్నారు.
Number 2, రెండవది he said prayer. ఆయన ప్రార్థన అన్నారు. Number 3, మూడవది he said prayer. ప్రార్థన అని అన్నారు ఆయన. Praise the Lord. హల్లెలూయా. You know, no one can pray on behalf of you. ఆలోచించాలి, మీ నిమిత్తం లేదా మీ బదులు వేరే వారు ప్రార్థించలేరండి. They can pray to the limit. ఒక హద్దు వరకు లేదా ఒక పరిమితి వరకు అయితే ప్రార్థించగలుగుతారు. But their prayer must be prayed by themselves. కానీ వారి ప్రార్థన వారి నిమిత్తం చేసుకోవాలి లేదా వారే చేసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. As long as you are babies, someone will pray for you. మీరు క్రైస్తవుల్లో ఇంకా పిల్లలుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. But as you are growing up, కానీ దేవుల్లో మనం you ఎదుగుచుండగా have to pray for others and you have to pray for yourself. మనం అవతల వారి నిమిత్తంలో మన నిమిత్తం కూడా ప్రార్థన చేసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. So number 1, మొట్టమొదటిది prayer shows your dependency on the Lord. ప్రార్థన అనేది మనం దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నామో చూపిస్తుంది. Praise the Lord. హల్లెలూయా. One of the man of God said like this. దైవ సేవకుల్లో ఒక ఆయన ఇలా అన్నారు, Your preaching can affect for 1 hour. నీ బోధ లేదా నీ వాక్యం బోధ మనుషుల్ని 1 గంట వరకు ప్రభావితం చేస్తుందేమో, But your prayer can affect life after life. కానీ నీ ప్రార్థన మాత్రం అవతల వారి జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. Hallelujah, hallelujah. హల్లెలూయా. Are you following me? అర్థపడిస్తున్నారండి అగర్ని? If you could take someone as a standard for prayer, ఇప్పుడు ప్రార్థన విషయంలో ఇదిగో ఈయనే నాకు ఉదాహరణగా ఎవరైనా పెట్టుకోవచ్చు అనుకుంటే from the Bible, బైబిల్ గ్రంథంలో నుండి it will be our Lord Jesus Christ. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. Hello, వింటున్నారా? he is a praying machine. ప్రార్థించే యంత్రం అండి ఆయన. You all know batting machine, bowling machine. బ్యాటింగ్ చేసే యంత్రాలు ఉన్నాయి లేదా బాల్ వేసే యంత్రాలు ఉన్నాయి కదండి. So prayer machine is our Lord Jesus Christ. మన యేసు ప్రభువు ప్రార్థించే యంత్రం. He gave much emphasis on prayer. ప్రార్థన నిమిత్తం ఇదిగో చాలా ముఖ్యం అని చెప్పారు ఆయన. Because in prayer, ఎందుకంటే ప్రార్థనలో in prayer, ప్రార్థనలో in prayer, ప్రార్థనలో in prayer, ప్రార్థనలో there is a fellowship of the Spirit of God. దేవుని ఆత్మతో సహవాసం ఉంటుందండి. God speaks to you దేవుడు మీతో మాట్లాడతాడు, and you speak back to God. మీరు దేవుడితో తిరిగి మాట్లాడతారు. Hello, వింటున్నారా? is not amazing? అది ఆశ్చర్యకరంగా లేదా? Our God is a talking మన God. దేవుడు మాట్లాడే దేవుడు. He has the ears to hear, వినడానికి చెవులు కూడా ఉన్నాయి, eyes to see, చూసే కళ్ళు hands ఉన్నాయి, to touch. ముట్టడానికి చేతులు ఉన్నాయి. We don't worship the Lord who has the ears but he doesn't hear. మనం ఎదుగో చెవులుండి కూడా వినలేని లేదా వినని దేవుడిని మనం ఆరాధించట్లేదు కదండి. Praise the Lord. హల్లెలూయా. In our country especially, మన దేశంలో we ముఖ్యంగా see people worshiping the Lord which they have made, వారు తయారు చేసుకున్న దేవుళ్ళే జనాల్లో ఆరాధించడం మనం చూస్తుంటాము. and they go and defend their God. అదే విధంగా వెళ్ళి వాళ్ళ దేవుడిని మళ్ళీ వాళ్ళు వెనకేసుకొస్తారు. If you can defend your God, then who is going to defend you then? ఇప్పుడు మీ దేవుడిని వెనకేసి రావడానికి నువ్వు అవసరం అయితే మరి నిన్ను వెనకేసి రావడానికి లేదా నిన్ను కాపాడడానికి ఎవరు కావాలి? Praise the Lord. హల్లెలూయా. Hello. వింటారా? Does my words making sense to you? అర్థమవుతాయని చెప్పే మాటలు. Praise the Lord. హల్లెలూయా. So, what was the last Sunday's message? పోయిన వారం ఆయన ఏం వాక్యం చెప్పారండి? I hope every one of you have understood the power of intercession. విజ్ఞాపన యొక్క శక్తి ఏంటి అనేది అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. Praise the Lord. Hallelujah. Say, there is power చెప్తారా? in the prayer of intercession. చెప్పండి, విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది అని. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. Praise the Lord. హల్లెలూయా. So we are praying from 12 to 12:30. మనం 12 నుండి 12:30 వరకు ప్రార్థిస్తున్నాము. So I have to rush. కాబట్టి కొంచెం త్వరపడాలి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Say, I am in the month of I'm in the month of intercession. intercession. చెప్పండి, నేను విజ్ఞాపన నెలలో ఉన్నాను. నేను విజ్ఞాపన నెలలో ఉన్నాను. Praise the Lord. హల్లెలూయా. I will pray like never before. నేను ఎప్పుడు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తాను. చెప్తారా? చెప్పండి నాతో పాటు, నేను ఎప్పుడు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తాను. Praise the Lord. హల్లెలూయా. So let us all open our Bibles today. మనమందరము మన బైబిల్ గ్రంథాలు తీద్దామండి. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన chapter 5. 5వ అధ్యాయము. Let's all open our Bibles. అందరం తీద్దామని మన బైబిల్ గ్రంథాలు. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన chapter 5 5వ అధ్యాయము verse 7. 7వ వచనం. With the count of 3, 3 లెక్క I పెట్టేశారు. want everyone to open your mouth and speak the word. అందరూ మీ నోరు తెరిచి వాక్యాన్ని చదవాలి. So are you ready? సిద్ధంగా ఉన్నారండి? I can't hear you. Are you ready? Yes, సిద్ధంగా pastor. ఉన్నారా? Okay, ready? 1, 2, 3, go. మీరు పులిపిండి వారును Yes. లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను,
గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్ఠాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. Praise the Lord. హల్లెలూయా. Again, let us look into the 7th verse. 7వ వచనం కూడా చూద్దాము. Okay. It says like this. ఇలా చెప్తుంది వాక్యం ఇక్కడ. Purge out therefore the old leaven, చూస్తే కనుక పాత పులిపిండిని మీరు తీసి పారవేయండి అని that అంటుంది. you may be a new lump, ఎందుకంటే మనం కొత్త ముద్దగా అవడానికి. as you are unleavened. ఇదిగో మనం పులిపిండి లేని వారుగా ఉన్నప్పుడు. Now mark this verse. ఇప్పుడు చూడండి. For even Christ our Passover is sacrificed for us. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. Say this words out from me. మామూలుగా చెప్పండి. Christ our Passover. Christ is our Passover. క్రీస్తు అను మన పస్కా పశువు. చెప్తారా మాతో పాటు? క్రీస్తు అను పస్కా పశువు. 3 times. 3 సార్లు. Christ our Passover. 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 3 సార్లు. క్రీస్తు అను మన పస్కా పశువు. 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 Praise the Lord. Hallelujah. So what comes into your mind when I say Passover? పస్కా అని చెప్పిన వెంటనే మీ బుర్రలోకి ఏం వస్తుందండి? Exodus, right? నిర్గమనం కదండి, నిర్గమకాండము. Praise the Lord. హల్లెలూయా. So what is the meaning of Exodus? నిర్గమనం అంటే ఏంటండి? Hello. హల్లెలూయా. What is the meaning of Exodus? నిర్గమనము. What is the meaning of Genesis? లేదా ఆది కాండం అంటే ఏంటండి? Beginning. Genesis. Beginning. Beginnings of the beginning. ఆది కాండం అంటే జెనసిస్ అంటే అదే కదండి, ఆది అని అర్థం, మొదటిది. Exodus. మరి నిర్గమం అంటే Mass departure of people. లేదా వలస వెళ్ళడం అనుకోండి. Praise the Lord. చాలా గుంపు కూడి మన వలస వెళ్ళడం. So let us all turn our Bible to Exodus chapter 12. కాబట్టి అందరము మనం నిర్గమకాండము 12వ అధ్యాయం తీద్దాము. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. So are you there? ఉన్నారండి అక్కడ? So let us all open our books to the Exodus chapter 12. నిర్గమకాండం 12వ అధ్యాయం తీద్దాం. We are reading it. We are reading the words. చదువుదాం, వాక్యం చదువుదాం. Are you there? తీసారండి? When I say 1, 2, 3, go, you have to read the first verse. 1, 2, 3 అని చెప్పిన వెంటనే మొదటి వచనం నుండి చదువుదాం. I'm going to observe every mouth. ప్రతి ఒక్క మీ నోట్ చూస్తారండి అయ్యగారు. Ready? 1, 1, 2, 2, 3, go. 3. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. Praise the Lord. And the Lord spake unto Moses and Aaron in the land of Egypt. ఎక్కడంటే ఐగుప్తు దేశంలో ప్రభువారు ఎవరితో మాట్లాడారు? మోషే అహరోనులతో. Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు? Say Lord. ప్రభువు. Say Lord. ప్రభువు. To whom is speaking? ఎవరితో అండి? Moses మోషే, and Aaron. అహరోను కూడా. Who are they? వారెవరండి? Who are they? ఎవరండి వారు? Who are they? ఎవరు మోషే అహరోనులు? They are brothers. వారెవరు? అన్నదమ్ములు. But in the sight of God, కానీ దేవుని దృష్టిలో Moses is మోషే ఎవరండి? more than a prophet. మోషే ప్రవక్త కన్నా ఎక్కువైన వ్యక్తి. And Aaron is మరి అహరోను mouthpiece of Moses. మోషే యొక్క నోటిలాగా ఉన్నాడు అహరోను. Hello. హల్లెలూయా. Hello. వింటున్నారా? Who is Moses? మోషే ఎవరండి? More than a prophet. ప్రవక్త కన్నా ఎక్కువ. Hello. హల్లెలూయా. He's not an ordinary prophet. ఏదో సాధారణ ప్రవక్త కాదండి మోషే. He is more than a prophet. ప్రవక్త కన్నా ఎక్కువైన వ్యక్తి ఆయన. Praise the Lord. And the Bible says concerning Moses, he is the faithful in the house of God. వాక్యం చెప్తున్న మోషే గురించి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నట్టుగా. I pray in the name of our Lord Jesus. యేసునామమున ప్రార్థిస్తున్నాను. Let everyone find their place in Jesus' name. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో యేసులో ఆ స్థలాన్ని మనం కనుగొందాం. Lord, as Moses was faithful in your house, Lord, let us be faithful in your house, Lord, in Jesus' name. అవును ప్రభువా, యేసు నామములో మోషే మీ ఇంట్లో నమ్మకంగా ఉన్నట్టుగానే మేము కూడా ఉందుం గాక. Praise the Lord. హల్లెలూయా. So the Lord is speaking to Moses and Aaron in the land of Egypt. అయితే ప్రభువారు ఐగుప్తు దేశంలో మోషే అహరోనులతో మాట్లాడతారు. In the land of what? ఎక్కడ? ఏ దేశంలో? Egypt. ఐగుప్తు. So symbolically, Egypt is the world. ఇప్పుడు మనం చూస్తే కనుక ఐగుప్తు అంటే ఇప్పుడు మనకి లోకం లాగా, బయట లోకం లాగా. If God has decided to speak to you, no matter in which situation you are in, the voice of God will come to you. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని నిర్ణయించుకుంటే కనుక మనం ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఆయన మాట మన దగ్గర చేరుతుంది. Praise the Lord. హల్లెలూయా.
Second verse. రెండవ వచనం ఇప్పుడు. This month shall be unto you the beginning of months. నెలలలో ఈ నెల మీకు మొదటిది. It shall be the first month of the year to you. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. Third verse. మూడవ వచనం. Speak you unto all the congregation of Israel, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో saying in the 10th day of this month, ఏం చెప్పాలంటే ఈ నెల దశమి నాడు they shall take to them every man a lamb according to the house of their fathers, a lamb for an house. వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను. Okay. Fourth verse. నాలుగో వచనం. Let us all read together. నాలుగో వచనం అందరం కలిసి చదువుదాం. Ready? 1, 2, 3. 1, 2, 3 చాలు. And if the household be too little for the lamb, let him and his neighbor next unto his house take it according to the number of the souls. చదువుదామా? Every man according to his eating shall make your corn for the lamb. Fifth verse. ఐదో వచనం చదువుదాము. Your lamb shall be without blemish, a male of the first year. You shall take it out from the sheep or from the goats. Praise the Lord. హల్లెలూయా. Are you reading the scriptures? చదువుతున్నారండి. Are you reading the scriptures? చదువుతున్నారా? With the count of 3. Sixth verse. Ready? 1, 2, 3, go. ఆరో వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. Seventh verse. ఏడవ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. Praise the Lord. హల్లెలూయా. Are you reading? చదువుతున్నారండి? Hello. In which verse we are in? ఇప్పుడు ఎక్కడ ఏ వచనంలో ఉన్నాం? 10వ వచనం. Okay. Let's all read. And you shall let nothing of it remain until the morning. ఉడికి And that which ఉడకనిదైనను remain నీళ్లతో until the morning you shall burn with fire. 11th verse. దానిలో And thus shall you eat it. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా Read it. Your shoes on your feet, your staff in your hand. You shall eat it in haste. It is the Lord's Passover. 12th verse. Ready? 1, 2, 3, go. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశమనే మనుషుల్లోనే గాని జంతువులలోనే గాని తొలిసంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. I will execute judgment. I am the Lord. Praise God. 13th verse. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. Amen. 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 Hallelujah. Praise the Lord. Why don't we say, Lord, Lord, I'm so thankful to you for the written word. చెప్దామా? ప్రభువా, లిఖించబడిన వాక్యం బట్టి నీకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తారు అందరూ. లిఖించబడిన వాక్యానికి నేను నీకు కృతజ్ఞుడనై ఉన్నాను ప్రభువా. లిఖించబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. All of us know that our people, our own people, the people of Israel were in the Egypt. మనందరికీ తెలుసు కదండి, మన సొంత వారు మన ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. So what do you do when you know that your own people are in the slavery? ఇప్పుడు ఆలోచించండి, మీ సొంత మనుషులే బానిసత్వంలో ఉన్నారని మీకు తెలిస్తే ఏం చేస్తారు? What do you do, Sister Priscilla? సిస్టర్ ప్రిస్కిల్లా గారు మీరేం చేస్తారండి? What do you do? ఏం చేస్తారు మీ సొంత వారు బానిసత్వంలో ఉన్నారని తెలిస్తే? She says that she will pray. ఆవిడ ఏమంటారంటే ప్రార్థిస్తాను అంటారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But the word of the Lord has come to the prophet Moses. కానీ దేవుని వాక్యము ప్రవక్త అయిన మోషే దగ్గరికి వచ్చింది. You know, the Lord was showing forth His power so that the Pharaoh would leave His people. అక్కడ చూస్తే కనుక ఫరో ఇశ్రాయేలును వదిలిపెట్టాలని ప్రభువు తన శక్తిని చూపిస్తున్నారు. He was performing signs and wonders. అక్కడ చూస్తే ఇంట్లో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు దేవుడు. And finally, చివరికి the Lord said, ప్రభువు ఏమన్నారు? this will be the last token for them. ఇదే ఇంకా వారికి చివరి టోకెన్ గా ఉంటుంది అంటారు. Praise the Lord. హల్లెలూయా. Now let me ask you, ఇప్పుడు అడుగుతారు ఇవాళ, who was killing the first born babies?
అక్కడ ఐగుప్తు దేశంలో మొదటి తొలిచూలు ఎవరైతే ఉన్నారో ప్రథమ సంతానం అంతా వారిని ఎవరు చంపారండి? Who was killing it? ఎవరు చంపారు? Who was killing it? ఎవరు చంపారండి? Who was killing it? ప్రథమ సంతానాన్ని మొత్తాన్ని కూడా. Let us go to the 12th verse. 12వ వచనం చూద్దామా? Praise the Lord. హల్లెలూయా. Are you there? ఉన్నారండి? Are you following me? వెంబడిస్తారా? See, the Lord says, "For I will pass through the land of Egypt this night, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి and will smite all the firstborn in the land of Egypt, ఐగుప్తు దేశం మందల మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి హతం చేసి both man and beast. జంతువులు గాని మనుషులు And గాని against all the gods of Egypt I will execute judgment." ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. Say judgment. తీర్పు అనండి. Say తీర్పు. judgment. తీర్పు. So who is saying this? ఎవరంటారండి ఇక్కడ? I am the Lord. నేనే యెహోవాను. Praise the Lord. హల్లెలూయా. Now look to the 13th verse. ఇప్పుడు 13వ వచనం చూద్దాం. Okay, so I want 3 people ముగ్గురు మనుషులు will కావాలి. come forward ఎవరు వస్తారు ముందుకి? ముగ్గురు. from the teens and youth. యవనస్తుల్లో నుండి. Thank you. 1, another 2. ఇంకా ఇద్దరు The camera. Thank you. ఇంకొకరు రండి. Praise the Lord. Another. Come, David. డేవిడ్ రావాలి. Are not how they are looking? ఎలా ఉన్నారండి వీళ్ళు? Hello. ఎలా ఉన్నారు? Say they are handsome. చూస్తారు వీళ్ళు అందంగా ఉన్నారు. Hello. వింటున్నారా? I feel jealous in the church today. ఏంటో కొంచెం కుళ్ళు కనిపిస్తుందండి ఈరోజు మనకి. Say, you guys are handsome. మీకు చాలా బాగుందని చెప్పండి. మీరు చూసి Come on. మీకు చాలా బాగుందని చెప్పండి. మీరు అందరూ చెప్పండి. మీరు అందరూ చాలా బాగున్నారని చెప్పండి. See whose voice is amplifying. చూస్తే కనుక ఎవరి మాట ఎక్కువగా వినిపిస్తుంది? Hello. ఎవరి మాట? See, don't be self conscious. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉండకూడదండి. Look at your neighbor మీ పక్కన వాళ్ళు చూడండి. and say these words. ఈ వారికి మాట చెప్పండి. పక్కన You చూసి, are greater than me. నువ్వు నాకన్నా గొప్పవాడు అని చెప్తారా మీ పక్క వాళ్ళని చూసి? మీరు నాకన్నా గొప్పవాళ్ళు అని. Say these words. I am greater. I am greater. I am greater. ఇప్పుడు చెప్పండి, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని. How the flow of the anointing is. చూసారా అభిషేకం ఎలా వస్తుందో? నేను గొప్పవాడిని అని చెప్పడానికి. Hello. విన్నారా? We have to be conscious of God and others. ఇప్పుడు దేవుని గురించి ఇదిగో అవతల వారి గురించి మనం కలిగి ఉండాలి. We మనసు have to put always others first. ఎప్పుడు కూడా అవతల వారిని మనం ముందు పెట్టుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. If you are alone, you can say the words, I am greater. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే కనుక నేను గొప్పవాడిని చెప్పుకోండి. అవతల వాళ్ళు లేనప్పుడు. But if someone is hearing you, ఎవరికైనా మీ మాటలు వినిపిస్తాయంటే say, కనుక we both are greater. ఇదిగో మన ఇద్దరం గొప్పవాళ్ళని అని చెప్పండి. Praise the Lord. హల్లెలూయా. Okay, 13th verse. 13వ వచనం చూద్దాం. And the blood shall be to you for a token upon the houses where you are. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. Praise the Lord. Praise the Lord. Yeah, Okay. well done. Stephen. Okay, that's good. Okay, let us assume ఇప్పుడు మామూలుగా ఇలా అనుకుందాం. he represents Israel. ఇక్కడ స్టీఫెన్ ఏమో ఇశ్రాయేలు అనుకుందాం. Okay. So who is Stephen? స్టీఫెన్ ఇశ్రాయేలుకు ప్రతినిధి అనుకోండి. Praise the Lord. And the blood shall be to you for a token upon the houses where you are. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా And the ఉంటుంది. Lord says, when I see the blood. అప్పుడు ప్రభువారు ఏమంటారు? నేను ఆ రక్తం చూచి. Who is saying? ఎవరంటున్నారు? Lord is saying, ప్రభువారు అంటున్నారు, when I see the blood. నీ మీద ఆ రక్తాన్ని చూసినప్పుడు Hello. చూడండి. The Lord is saying. ప్రభువారు ఏమంటున్నారు? So listen. వినాలి. The Lord says, when I see the blood, ప్రభువారు అంటున్నారు, నేను ఆ రక్తాన్ని చూచి I will pass over you. మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. Who is going to pass over us? ఎవరండి దాటిపోతుంది? The Lord says, when I see the blood, ఆ రక్తాన్ని చూసినప్పుడు I'm going to pass over you. మిమ్మల్ని దాటిపోతాను నేను చంపకుండా. Okay, stand over here. He's going to pass over us. దాటిపోతాండి. Pass over you, and the plague shall not be upon you to destroy you. ఇంకా చూస్తే కనుక ఆ రోగము లేదా తెగులు మీ మీదకి రాదు అంటాడు మిమ్మల్ని సంహరించడానికి. Hello. వింటున్నారా? So now, let me ask you, who is the one who is killing people? మరి ఇక్కడ ఆ ప్రథమ సంతానం లేదా వారందరినీ చంపే వ్యక్తి ఎవరు? చంపుతుంది ఎవరు మరి ఇక్కడ? Hello. వినాలి. Hello. హల్లెలూయా. Do you have the people in the church today? ఉన్నారండి సంఘంలో మనుషులు ఈ రోజు? Praise the Lord. హల్లెలూయా. Okay. Now let me go down. ఇప్పుడు కొంచెం ఇంకా చూద్దాము. I believe yes in 23 verse. 23వ వచనం చూద్దాం. See, when we read the scriptures without a context, we may misunderstand the word.
వాక్యం యొక్క లోపలార్థం ఏంటో తెలియకుండా మనం చదివితే కనుక దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. When we just read 13th verse, we all assume that it is the Lord who is going to kill all the babies. ఇప్పుడు 13వ వచనం మాత్రమే చదివితే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతుంది ప్రభువారే అనుకుంటాం. మరి Of course, not all the babies, but the firstborn. అందరూ కాదండి, ప్రథమ సంతానం మాత్రమే. Now let us all read 23rd verse. ఇప్పుడు అందరూ 23వ వచనం చదువుదాం. 1, 2, 3 go. యెహోవా Lord will pass through దేశ సంచారం smite the Egyptians when he sees the red upon the రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తము చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును విమోచన చేయడానికి మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడు. to smite you. Hello. విన్నారా? Praise the Lord. హల్లెలూయా. Are you following me? వెంబడిస్తున్నారండి? See, the 23rd verse says like this. 23వ వచనం ఏమంటుంది? For the Lord will pass through to smite the Egyptians when he seeth the blood upon the lintel and on the two side posts. చూడండి, యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్ముల మీదను రెండు నిలువు కమ్ముల మీదను. Now, ఇప్పుడు the Lord will pass over the door and will not suffer the destroyer to come into your houses to smite you. యెహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. Hello. విన్నారా? Praise the Lord. హల్లెలూయా. Please look at me. ఒకసారి చూడాలండి. The Bible says, వాక్యం ఏమంటుంది? when the Lord sees the blood on the door spot, ప్రభు వారు ఇదిగో వారి ద్వారబంధాల మీద లేదా ఇంటి గడపల మీద he is going to come and stand. రక్తం చూసినప్పుడు ఆయన ఇట్లా నుంచి He is going to pass over. ఆయన దాటి వెళ్ళిపోతారు. But what the Lord is doing over here? కానీ అక్కడ ఏం చేస్తున్నారు ఆయన? Hello. What the Lord is doing over ఏం here? చేస్తున్నారు ప్రభు వారు ఇక్కడ? Come on, answer me. చెప్పాలండి. If he has come to kill them, why he need to pass over them? ఒకవేళ వారిని చంపడానికే వస్తే కనుక దాటిపోవాల్సిన అవసరం ఏముంది? The Bible says, అక్కడ ఏముంటుంది? the Lord will not suffer. He will not allow the destroyer to kill the people of Israel. చూడండి, మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడంట. Hello. వింటున్నారా? Are you here? ఉన్నారండి ఇక్కడ? Did you have never seen the kids? ఎప్పుడు చూడలేదండి పిల్లల్ని. Let the kids cry. ఎప్పుడు చూడలేదా పిల్లలు? But don't be deviated. మన దృష్టి మళ్ళీ కూడదండి. See, the Bible says, వాక్యం ఏమంటుంది? it is the Lord who is protecting the people of Israel. అక్కడ చూస్తే కనుక ఇశ్రాయేలుని కాపాడుతుంది మరి ప్రభువారే అన్నట్టుగా వాక్యం ఉంది. If the Lord and the destroyer are the same, then why need the Lord to pass over them? మరి ఇక్కడ ప్రభువారు లేదా సంహారకులు ఈ చంపేవాడు ఇద్దరు ఒకటే అయితే కనుక ప్రభు దాటిపోవాల్సిన అవసరం ఏముంది? Hello, talk to me please, talk to me please. మాట్లాడండి అల్లి మాతో. The Bible says, when I see the blood, I'm going to pass over and will protect you from the destroyer. మీ ఇంటి మీద రక్తాన్ని చూసి నేను దాటిపోవడం మాత్రమే కాకుండా సంహారకుడు మీ ఇంట్లో చొరనీయకుండా నేను కాపాడుతాను అంటున్నారు. మరి Which means the Lord is the one who is protecting you. అంటే అర్థం ఏంటి? ప్రభువారే కదా మనల్ని కాపాడుతుంది. అక్కడ Destroyer is the one who is going to destroy your life. సంహారకుడు ఎవరంటే మన జీవితం నాశనం చేసేవాడు. Hello, వినాలి. are you clear? అర్థమైందా అండి? It is not the Lord who is going to kill the firstborn babies. అక్కడ ప్రథమ సంతానాన్ని చంపేవారు ప్రభువారు కాదు. It is the destroyer. సంహారకుడు. But what the Lord is doing, ప్రభువారు ఏం చేస్తున్నారు? He is protecting us. ఆయన మనల్ని కాపాడుతున్నారు. Are you clear? అర్థమవుతుంది. Okay, just clap for them. చెప్పలు కొడతాం మీరు. Come on, thank you so much. వందనాలు. Take your places. కూర్చోండి. Hello. వినాలి. You know what I was trying to say? ఏం చెప్పాలనుకుంటున్నాను? When you have a misunderstanding of the Lord, you will believe wrongly. ప్రభువుని మనం అపార్థం చేసుకున్నప్పుడు తప్పు విషయం మీద మన నమ్మకం పెరుగుతుంది. If you believe the sickness is part of the Lord, you will never receive healing from the Lord. ఒకవేళ ఇది రోగము లేదా దేవుడి దగ్గర ఉండే వస్తుంది లేదా మనకి రోగాలు రావడానికి కారణం దేవుడు కూడా అని అనుకుంటే కనుక ఆరోగ్యం ఎప్పుడు రాదు మరి మనకి. Praise the Lord. If you think it is the Lord who is going to kill, then how could you expect the life from the one who can kill you? మరి ఇప్పుడు చంపేవాడు దేవుడు అయితే కనుక మరి చంపేవాడి దగ్గర నుండి జీవాన్ని మనం ఎలా ఆశిస్తామండి? Hello. వినాలి. His name is not Jehovah sickness. యెహోవా రోగి కాదని ఆయన పేరు. His name is Jehovah Rapha. యెహోవా రాఫా అని పేరు. Jehovah Jireh. యెహోవా ఈరే. The one who gives life, the one who gives victory to you. ఆలోచించండి, మనకి జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకి జయాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. Hello. వినాలి. We all have this wrong assumption that it is the Lord who is going to put sicknesses on us to test us. ఈ అబద్ధాలు ఉంటాయి. ఇదిగో మనల్ని శోధించడానికి లేదా మనల్ని పరీక్షించడానికి దేవుడి రోగాన్ని పెట్టడం మన జీవితాల్లో అనుకుంటాం. Praise the Lord. Hallelujah. Okay, just imagine. ఒకసారి ఊహించుకుందాం. We have Prabha auntie in the midst of us. ప్రభా ఆంటీ గారు ఉన్నారు. So auntie, you did like this. మీకు అమ్మగారు ఇలా చేశారు అనుకోండి. She says, Pastor Pranay, ఇలా అన్నారు పాస్టర్ ప్రణీత్ గారు. I'm going to be outside of my house. ఇదిగో నా ఇంటి బయట ఉంటాను నేను.
and you send forth your leaders to my house, ఇదిగో మీ సంఘంలో ఉన్న నాయకుల్ని మా ఇంటికి పంపించండి, and ask them to take all the things. వారిని అడగండి, ఇదిగో ఇంట్లో ఉన్న అన్నింటినీ దోచేయమన్నట్టుగా వారిని చెప్పండి అని అడిగారు. Praise the Lord. అనుకుందాం ఇలా. And all the leaders went ఇప్పుడు నాయకులు అందరం మేము వెళ్ళాము, and began to take the things. ఇంట్లో ఉన్నాయన్నీ దోచేస్తున్నాం. They were obeying my instruction. ఇప్పుడు ఆయన చెప్పిన మాట అయితే వింటున్నాం మరి మేము. And I have come ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన గారు వస్తారు, and I bet all the leaders, ఇదిగో మమ్మల్ని అందరి మొత్తం చిదగొడతారు, and I chase them away. ఇదిగో మమ్మల్ని తరిమేస్తారు ఆయన. What all the people in the apartment says, అక్కడ మరి ఇంటి దగ్గర ఉన్న వారందరూ ఏమనుకుంటారు, Pastor Pranit here has come. ఇదిగో పాస్టర్ ప్రణీత్ గారు హీరోలాగా వచ్చి He has come to rescue us. ఇదిగో వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చారు అనుకుంటారు. But the reality is known to me and Prabha Anji only. కానీ ఇక్కడ అమ్మగారికి ఇంకా అయ్యగారికి మాత్రమే తెలుసు నిజమేంటి అని. And later on, Sister Saujanya got to know this. తర్వాత సిస్టర్ సౌజన్య గారికి మా విషయం How తెలుసు. could Pastor Pranit be such a hypocrite? అసలు ఇలా వేషధారులాగా ఎలా ఉంటారు పాస్టర్ గారు అని అనుకుంటారు ఆవిడ మరి. So it is what you think, right? అలా అని అనుకుంటాం I కదా. was not fair at all. అసలు న్యాయంగానే లేరు మరి. I was the one who has sent the thieves. దొంగని పంపించింది కూడా ఈయనే, I was the one who caught it. ఆ దొంగని పట్టుకుంది కూడా And ఈయనే. all the people who doesn't know, they say, "Wow, glory to Pastor ఈ Pranit." విషయం తెలియని వాళ్ళందరూ ఏమో ఇదిగో ఈయనకే మరేమో కలుగురు కాక అన్నట్టుగా But in the మాట్లాడతారు. reality, కానీ నిజానికి I am a deceiver. ఇక్కడ చూస్తే కనుక మోసపరిచే వ్యక్తులాగా ఉన్నారు. Praise the Lord. హల్లెలూయా. Now think. ఇప్పుడు ఆలోచిద్దాం. If you think sicknesses will come from the Lord and it is the Lord who will take the sicknesses, then how could be a fair God? ఇప్పుడు ఆలోచించండి, మనకు రోగం వస్తుందంటే ఇదిగో దేవుడే పెట్టాడు అనుకొని మళ్ళీ తర్వాత ఇదిగో దేవుడే నాకు ఆరోగ్యం దయచేశాడు రోగాన్ని తీసివేశాడు అనుకుంటే కనుక ఎంతవరకు న్యాయం అది? Hello? వింటున్నారా? Does my words are making sense to you? అర్థమవుతుంది అయ్యగారు The చెప్పిన మాట. Bible never says the sicknesses are the product of the Lord. ఎప్పుడు కూడా ఇదిగో వాక్యం ఇదిగో దేవుడి దగ్గర ఉండే రోగం వచ్చింది అన్నట్టుగా చెప్పదు. Hallelujah. హల్లెలూయా. Healing always comes from the Lord. స్వస్థత ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉండే వస్తుందండి. If healing is not the part of God's will, then why would Jesus would heal all? మరి ఇప్పుడు స్వస్థత అనేది దేవుని చిత్తంలో భాగంగా ఉండకపోతే యేసు ప్రభువు వారు అందరిని ఎందుకు స్వస్థపరుస్తారు? Hello? వింటున్నారా? Talk to me please. మాట్లాడాలండి. Now let me ask you, ఇప్పుడు అడుగుతారు, who is the reason for the sicknesses? ఇప్పుడు మరి రోగాలకి కారణం ఎవరండి? Hello? చెప్పండి. Is God or is the devil? దేవుడా లేదా సాతానా రోగానికి కారణం? Hello? Hello? వినాలి. I can't hear you. Hello? వినపడట్లేదండి. If you are not clear about your Lord, you will live a kavas. So I don't want to say that. You will live your life completely with sicknesses. ఆలోచించండి, దేవుని విషయంలో మనకు సరైన అర్థము లేదా ఆయనని సరిగ్గా అర్థం లేకపోతే కనుక మన జీవితం మొత్తం కూడా రోగాలతోనే ఉంటాం మనం. What if poverty attacks you? ఒకవేళ పేదరికం వచ్చి దాడి చేస్తే ఏంటి మరి అప్పుడు? Do you think, Lord has put this poverty in my life so that I could learn something out of it? ఇదిగో ఈ పేదరికం ద్వారా నేను ఏదో నేర్చుకుంటానని ఈ పేదరికాన్ని దేవుడే నా జీవితంలో తెచ్చాడు అని అంటారా? Less money, much work. తక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ పని ఉంటుంది. Hello? Am I saying the truth? నిజమేనండి చెప్పేది. More money, డబ్బులు ఎక్కువ ఉంటే more worship. ఎక్కువ ఆరాధన. Hello? హల్లెలూయా. How many of you think that if you have more money, you will worship less? ఆలోచించండి, డబ్బులు ఎక్కువ ఉంటే నేను దేవుని ఎక్కువ ఆరాధించలేను అనుకునే వారు ఎవరైనా ఉన్నారా? For example, ఉదాహరణకి if you right now, ఇప్పుడే ఈ క్షణమే if you don't have the money, మీ దగ్గర డబ్బులు you will be thinking about the money. మీ డబ్బుల గురించి ఆలోచిస్తారు. From where money will be coming to me? డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి? I need to go and pay the EMI. I need to go and pay the loans. ఈఎంఐ కట్టుకోవాలి, లోన్స్ కట్టుకోవాలి. See, not having you money is making you to think outside the presence of the Lord. ఆలోచించండి, డబ్బులు లేకపోవడం వల్ల దేవుడి సన్నిధిని విడిచి వేరే చోట మనం దృష్టి పెడుతున్నాం. What if you have the money? ఒక డబ్బులు ఉన్నాయి, Wow, I have come today to listen to the word of God. వాళ్ళు మంచిగా డబ్బులు ఉంటే కనుక దేవుడి వాక్యం వినడానికి వచ్చాను నేను. Am I saying the truth? అంతేనా? నిజమేనా? When we look into the Bible, వాక్యంలో చూసినప్పుడు the Bible says వాక్యం that Satan took all from Job. అక్కడ చూస్తే కనుక యోబు యొద్ద నుండి సమస్తాన్ని సాతాను తీసివేశాడు అన్నట్టుగా ఉంటుంది. If Satan thought having much money will cause Job to disobey the Lord, they would have taken the money. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎక్కువ డబ్బులు ఉంటే నేను దేవుని ఆరాధించలేను అని అనుకున్నప్పుడు సాతాను ఎక్కువ డబ్బులు కలుగు చేస్తాడు కదా యోబుకి దేవుని ఆరాధించకుండా ఉండడానికి. Hello? వింటారా? He didn't give money to the Job, but he took money away from the Job. అక్కడ చూస్తే కనుక డబ్బులు ఇవ్వలేదండి యోబుకి, ఉన్న డబ్బులు కూడా తీసేసుకున్నాడు. So Satan thought without the money Job would criticize the Lord. సాతాను అదే అనుకున్నాడు కదా, యోబు దగ్గర డబ్బులు లేకపోతే యోబు వెళ్ళి దేవుని దూషిస్తాడు అని. Hello? వింటారా? Does my words are making sense to you? అర్థమవుతుందండి చెప్పేమాట. Having money is not the problem, డబ్బులు ఉండడం కాదండి సమస్య, but having the love for the money is the problem. డబ్బుల మీద మనకు ప్రేమ ఉండడం అనేది సమస్య. You know what? As a ministry,
అయ్యగారు పరిస్థితి The చేయించున్నారు. Lord says to me, ప్రభు వారు ఇలా అంటారు, no one in your church has love for the money. మీ సంఘంలో ఎవరికి కూడా డబ్బుల మీద ప్రేమ లేదు అని. Hallelujah. Hallelujah. Is it not grateful? మరి గొప్ప విషయం కాదా I am అండి? so thankful to the Lord. దేవునికి చాలా కృతజ్ఞతలు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Okay, so what you will have in your thoughts when I talk about the Passover? ఇప్పుడు పస్కా అని చెప్పిన వెంటనే మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి? Hello, వింటున్నారా? we think about our Lord Jesus. మన ప్రభువుని యేసు వారి గురించి కదండి ఆలోచించేది. Okay, చూద్దాం. now let us all look to 1 Corinthians chapter 11. మళ్ళీ అంటే మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11th chapter 1 కొరింథీయులు 11 from 23 to 26. 23 నుంచి చూసుకుందాం. 23 నుంచి 26. If you are there, say amen. ఓపెన్ చేస్తే కనుక ఆమేన్ చెప్తారా? ఆమేన్. Yes, ready? 1, 2, 3. చదువుదాం. 23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండినే దీన్ని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Praise the Lord. హల్లెలూయా. In the book of Exodus, నిర్గమకాండంలో we see the blood spots on the door. అక్కడ చూస్తే ఇక్కడ ద్వారబంధాల మీద లేదా గడపల మీద రక్త మరకల్ని లేదా రక్తాన్ని చూస్తాం మనం. And in the house they are eating the lamb. మరి ఇంట్లో ఏమో వారు ఏం చేస్తున్నారు? గొర్రె పిల్లలు తింటున్నారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. So because of the blood, they are being protected. ఆ రక్తం వలన వారు కాపాడబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. You know, some people come and say, కొంతమంది వచ్చి అంటారు, I pray, or as you're going forth, the blood of Jesus be upon you. ఇదిగో నేను వెలుచుండగా లేదా మీరు వెలుచుండగా యేసు ప్రభు రక్తాన్ని మీ మీద ప్రోక్షిస్తున్నాను, మీ మార్గంలో ప్రోక్షిస్తున్నాను అంటారు కదా. As you're going forth, I speak to the blood of Jesus. మీరు వెలుచుండగా ఇదిగో యేసు ప్రభు రక్తాన్ని మీ మీద నేను ప్రోక్షిస్తున్నాను. You are protected in your way. ఇదిగో మీ నడిచే మార్గంలో మీరు కాపాడబడుతున్నారు. Seriously? నిజంగా Just imagine if it happens really. ఒకవేళ నిజంగా ఆ రక్తం ప్రోక్షిస్తే ఎలా ఉంటుంది? Hello? వింటారా? Sister, just imagine, as Sister Kat was saying, you say, in the name of Jesus, I speak to the blood upon you. ఇలా అనుకోండి, ఇదిగో యేసు నామములో ఇదిగో నీ మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నిజంగా చేస్తే ఎలా ఉంటుంది? What Sister Catherine says? అప్పుడు సిస్టర్ క్యాథరిన్ గారు ఏమంటారు? Mommy, why you are speaking the blood upon me? నా మీద రక్తాన్ని ఎందుకు వేస్తావు అమ్మా అని అడిగి అరుస్తారు. Are you thinking about to take the Rakta Charitra part 3? Hello? హల్లెలూయా. Does it make any sense? అర్థమవుతుందండి చెప్పే మాట. Now let me ask you, where in the Bible the disciples of our Lord Jesus has used the blood of Jesus? ఇప్పుడు అడుగుదాం, మరి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి శిష్యులు ఆయన రక్తాన్ని ఎక్కడ ఉపయోగించారు? How many have the phones? ఫోన్స్ ఎంతమందికి ఉన్నాయండి? I'll ask you, Sister Rani, can you make a call to Sister Mercy? సిస్టర్ మెర్సీ గారికి కాల్ చేయగలుగుతారండి? So she can make a call ఇప్పుడు చేయగలుగుతారా? and stop her in the service. కానీ చూస్తే కనుక మరి సర్వీస్లోనే ఉన్నారు. Because she has the phone, she can make the call. ఆవిడ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ చేయగలుగుతారా? Hello? వింటున్నారా? Watch me please. చూడాలి అందరూ. In the same way, if you have the blood, you can use the blood. మన దగ్గర రక్తం ఉంటే అప్పుడు రక్తాన్ని ఉపయోగించే అవకాశం But ఉంటుంది. where is the blood of Jesus? మరి రక్తం ఎక్కడ ఉంది? Hello? హల్లెలూయా. Where is the blood of Jesus? యేసు ప్రభువు రక్తం ఎక్కడ ఉంది ఇప్పుడు? Even though you say I sprinkle the blood of Jesus upon your life, right? There is no shedding of the blood because there is no blood in you, with you and for you. ఇప్పుడు ఇదిగో మీ మీద నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, మీరు కాపాడబడ్డాని చెప్పినా కానీ ఆత్మలోకంలోనే ఎలాగైనా కానీ రక్తాన్ని ప్రోక్షించలేరు. ఎందుకంటే మన దగ్గర లేదు, మనతో లేదు, మన కోసం కూడా లేదు ఆ రక్తం. Hello, it doesn't work. అది పనిచేయదండి అలా. Praise the Lord. హల్లెలూయా. But the Bible says వాక్యం అంటున్నారు, that Jesus has come into this world, యేసు ప్రభువు లోకానికి వచ్చి shed his precious blood. శ్రేష్టమైన రక్తాన్ని కుమ్మరించి Every bit of the blood has been shed. ప్రతి ఒక్క రక్త ధారను మొత్తం కూడా కుమ్మరించాడంట. And okay, let me ask you, ఇప్పుడు అడుగుతారు, after the death of Jesus, where he went first? యేసు ప్రభువు మరణం తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు? Hello? చెప్పాలండి. Hello? చెప్పాలి. Tell me, where he went first? చెప్పండి. యేసు ప్రభువు మరణించిన తర్వాత మొదటిగా ఎక్కడికి వెళ్ళారు? The Bible says వాక్యంలో ఉంటుంది, Jesus descended into the hell. యేసు ప్రభువు పాతాళంలోనికి దిగి వెళ్ళారంట. Where was his body? మరి ఆయన శరీరం ఎక్కడ ఉంది? In the grave. అక్కడ చూస్తే But సమాధిలో where ఉంది. was his spirit? ఆయన ఆత్మ ఎక్కడ ఉంది? మరి In the hell.
పాతాళంలో. For 3 days Jesus was in the hell. 3 రోజులు ఆయన నరకంలో లేదా పాతాళంలో ఉన్నారు. Why he was in the hell? ఎందుకు ఉన్నారా 3 రోజులు? Because it was the penalty for the sin. ఎందుకంటే మరణ లేదా పాపం యొక్క జీతం ఏంటి? మరణం కాబట్టి. Hello. హల్లెలూయా. God will not justify you. దేవుడే మనకి ఆ విషయంలో న్యాయం తీర్చడండి. If the penalty is not paid. ఒకవేళ ఇదిగో మనం ఒక తప్పు చేసింటే దాని మూల్యం చెల్లించే వరకు దేవుడు So Jesus died యేసుప్రభు చనిపోయి and went to hell. నరకానికి వెళ్ళారు. Praise the Lord. హల్లెలూయా. The wrath of God has been finished. దేవుని ఉగ్రత అక్కడితో ఆగిపోయిందండి. But as God was looking at Jesus, కానీ యేసుప్రభుని దేవుడు చూస్తుండగా he carried our sins. యేసుప్రభు మన పాపాలను మోసుకొని But వెళ్ళాడు. he was sinless. కానీ ఆయన పాపరహితుడు కదండి. Hello. వినాలి. Even the guilt was not found in his mouth. ఆయన నోటి మాటల్లో కూడా ఎక్కడ దోషం కనిపించలేదంట. But he died not because of him. He died not because of you. తనను బట్టి కాదు కానీ మన బట్టి ఆయన చనిపోయారండి. Praise the Lord. హల్లెలూయా. So he died and went to the hell. ఆయన చనిపోయి పాతాళంలోకి వెళ్ళి Is the gospel సువార్త ప్రకటించారు. and took all the generals of God in the Old Testament. అక్కడ పాత నిబంధనలో దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకున్నారు. So on the day of resurrection, అయితే పునరుద్ధాన దినమున it was not only the Lord who has been resurrected, but all the saints in the Old Testament. అయితే పునరుద్ధాన దినమున యేసుప్రభువు మాత్రమే లెగలేదండి మరణం నుంచి. Already in the heaven, ఆయన పరలోకంలో ఉన్నారు. we have the Elijah and the Enoch with the physical body. పరలోకంలో హానోకు మరియు ఏలియా గారు ఏంటి శరీరాలతోనే ఉన్నారు మరి. Hello. And the Lord Jesus with the physical body, యేసుప్రభువు తన శరీరంతో without blood in it. తన శరీరంలో రక్తం లేదండి. He took all the captivities. ఆయన చూస్తే కనుక కింద బానిసలందరినీ చెరలుగా ఉన్న వారందరినీ పట్టుకున్నారంట. All those who have believed in the Lord in the Old Testament. పాత నిబంధనలో దేవుని ఎవరైతే నమ్మారో వారందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. He took every one of them వారిలో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని and marched his way to the heaven. అప్పుడు వారందరితో కలిసి పరలోకానికి వెళ్ళారు. Praise the Lord. Hallelujah. Now at the trumpet, ఇప్పుడు ఇదిగో చివరి దినాలు లేదా రాకడ సమయంలో Pastor was saying in the Lord's spacious. పాస్టర్ గారు ఇదిగో నేను లవర్స్ స్పెషల్స్ లో అన్నారు. We will be not engineered by the people to be raptured, but will be raptured because of the trumpet. ఆలోచించండి, ఇదిగో మనుషులు చేసే దాని వలన లేదా లోకంలో శ్రమల వలన మనము పైకి ఎత్తబడం కానీ బూరం అవుతుంది కదా, దానిని బట్టి మనం పైకి ఎత్తబడతాం. So let me say how my pastor says. అంతే మరి ఇప్పుడు ఆయన చెప్తే అదే కదండి. This world is not yours. You are living in your own world. ఆయన పాస్టర్ గారు నేను ఎలా అన్నారు, లోకస్తులందరితో ఈ లోకం మీది కాదు మాది లోకం, మా లోకంలో మీరు ఉంటున్నారని. We are not escaping these tribulations. ఇక్కడ ఏదో శ్రమలు ఉన్నాయి కాబట్టి మనందరం పైకి We ఎత్తబడలేదు. are marching God victoriously. మనం విజయవంతంతో పైకి ఎత్తబడుతున్నాం. Hallelujah. Hallelujah. So as long as we are reigning in this world, there is no chance for the Antichrist to reign over us. హల్లెలూయా. కాబట్టి ఇదిగో మనం ఈ లోకములో ఉండి పరిపాలన చేయుచున్నంత కాలం కూడా అంత్యక్రీస్తు పరిపాలన చేయడానికి అవకాశమే లేదు. So no matter what they say, no matter what they do, we are in charge of this world. కాబట్టి వారు ఏం చేసినా ఎలాంటి మాటలు మాట్లాడినా ఈ లోకం మీద అధికారం మనకే ఉంది. As trumpet is being blown, ఇక బూర ఊదబడుచుండగా all those who are alive, బ్రతికి ఉన్న వారందరూ కూడా, the Bible didn't say some of you will be raptured. వాక్యం ఇదిగో మీలో కొంతమంది మాత్రమే పైకి ఎత్తబడతారని అనట్లేదు వాక్యం. All of us. అందరం మనలో అందరం. If you have believed it, say amen to it. నమ్మితే కనుక ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. As a trumpet is being blown, ఇదిగో బూర ఊదబడుచుండగా all those who died after Christ. ఇదిగో క్రీస్తు యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన వారు. So where are all those who died after Christ has come? యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన వారందరూ ఎక్కడ ఉన్నారండి? Hello. విన్నారా? Hello. వినాలి. Say me. చెప్పాలండి. Where are your grandparents? మీ తాత వాళ్ళు లేదా ఇదిగో మీ ముత్తాతలు వారందరూ ఎక్కడ ఉన్నారండి? Where are they? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? Do you think are they in the graves? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సమాధిలో ఉన్నారు అనుకుంటున్నారా? Where are they? ఎక్కడ ఉన్నారండి? Physically they are in the graves. వారి శరీరం మాత్రం సమాధిలోనే ఉంది. Some are in the air, some are in the water. కొంతమంది గాలిలో ఉన్నారు, కొంతమంది నీళ్ళలో ఉన్నారు. But in the reality, నిజానికి their spirits are with our Lord Jesus Christ. వారి ఆత్మలు మన ప్రభువు యేసుక్రీస్తు వారితో ఉన్నాయి. So at the trumpet, బూర ఊదినప్పుడు all those who had died before us, మనకంటే ముందుగా చనిపోయిన వారు, who believed in the Lord, ఇదిగో యేసు ప్రభువు will be resurrected. వారందరూ కూడా పునరుద్ధరించబడతారు. From where they are coming? ఎక్కడి నుంచి వస్తారు? They will come from the Lord వారు ప్రభువు ఎదురు నుండి and enter into their bodies. వారి శరీరంలోకి వెళ్ళి మళ్ళీ Some bones are in the China and North Korea. All the bones will come together. కొంతమందికి ఏమో ఒక ఎముక ఆ దేశంలో, ఇంకో ఎముక ఈ దేశంలో ఉంటే అక్కడి నుంచి రెండు దేశాల నుంచి కూడా ఎముకలు కలిసి వస్తాయి. All the veins will come together. ఇదిగో నరాలన్నీ కూడా Even కలిసి though their వస్తాయి. eyes are destroyed, they come back to them. వారి కనుగుడ్లు లేకపోయినా కూడా మళ్ళీ వస్తాయి. Even the physical handicapped, they will be walking over there. ఆలోచించండి,
భూమి మీద ఉన్న భూజి చేతులు Hello. కాలువలున్న At మంచి the shout of the trumpet, ఇదిగో బూర ఊదబడి all those who are dead in the Lord will be resurrected. ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా మళ్ళీ And what about us? What about us? What about us? We say, Lord, we are coming forth మనమంటే ప్రభువా వస్తున్నాం with మేము this physical body. ఇదిగో ఈ శరీరాలతో We all, with the twinkling of an eye, అవశ్యం కను రెప్పపాటున will with the Lord. మన ప్రభువుతో ఉంటాం. How fast it is? How fast it is? అది ఎంత తొందరగా Say, జరుగుతుంది just చూడండి. twinkling of the eye. ఇలా కన్ను మూసి తెరిసే The moment you close your eyes and open, you are with the Lord. కన్ను మూసి తెరిసేలోపే ప్రక్క ప్రభు ఉంటారు. This mortal body ఈ శరీరాలతోనే will put on immortal body. ఇదిగో మనం ఎలాంటిది Oh, నిత్య జీవ and శరీరాలు for ధరించుకుంటాం. 7 grand years, చూడండి ఇదిగో 7 సంవత్సరాలు ఇంకా we'll celebrate. ఎలా అంటే చూడండి ఎలా Oh my ఆరాధిస్తాం goodness, చూడండి. they'll be singing and shouting and praises to the Lord. అక్కడ ప్రభు వారిని ఆరాధిస్తుంటాం పాటలు పాడుతుంటాము. After 7 years, ఆ 7 సంవత్సరాల తర్వాత we'll come with our Lord Jesus మళ్ళీ మన ప్రభు వారితో తిరిగి వస్తాం. on the horses. ఇదిగో గుర్రముల మీదను రథాల Those who మీద. doesn't know riding of a horse, please go and learn it. ఇదిగో గుర్రం నడపడానికి ఎవరికైనా రాదనుకోండి గుర్రాన్ని ఎలా తోలాలో వెళ్ళి Or else I నేర్చుకోండి. have to train you for 7 years in the heaven. లేదంటే పరలోకంలో నేర్పించాల్సి వస్తుంది ఆ 7 సంవత్సరాలు. Oh Lord Jesus, హల్లెలూయా. we all will come together with our Lord Jesus. మనమందరం కూడా మన ప్రభువుని యేసు ప్రభు వారితో కలిసి వస్తాము. It will be not be like a twinkling and a fight. చూడండి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. It will not be like a twinkling of an eye. ఇప్పుడు మనం పైకి వెళ్ళడం మాత్రం కన్నెప్ప పాటలు వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఆ క్షణంలో రామండి. We all come మనమందరం ఎలా వస్తాం తెలుసా? ultra slow motion మొత్తం స్లో మోషన్ లో వస్తాం మనం. with the Lord Jesus on our side, ఇదిగో మా పక్కనే ప్రభు వారు with ఉంటారు. the white robes on us, ఇదిగో మనందరం తెల్ల వస్త్రాలు with the crowns on us. మన తల మీద కిరీటాలు ఉంటాయి. I want to look at Jesus. ఇదిగో ఐగర్ ఏమి యేసు ప్రభు చూస్తారు. He's going to smile at us. యేసు ప్రభు చూసినావు Well, our faithful Christ is in Hyderabad. బాగా నమ్మకమైన క్రైస్తవులు హైదరాబాద్ అంటారు. I say, Lord, so loud to you, Lord. ఇది రాదంటాం మనం. We come in slow motion. స్లో మోషన్ లో వస్తాం We మనం. come to this world. ఈ లోకానికి వస్తాం. We will see the Antichrist. అంత్యక్రీస్తు భూమి మీద చూస్తాం మనం. We'll see the beast. ఇదిగో ఇప్పుడు ఆ And మృగాన్ని the Lord చూస్తాం. gonna tie them or throw them for 1000 years. అప్పుడు యేసు ప్రభు వారిని కట్టి వేసి 1000 సంవత్సరాల వరకు పాతాళంలో పాడేస్తారంట. Bottomless pit. చూస్తే కనుక ఇదిగో ఆ అంతము లేని గుంతలోకి అన్నట్టుగా. Bottomless pit. చూస్తే కనుక అంతం లేని గుంత Which లేదా means- అడుగు లేని గుంత. Which means అంటే అర్థం for ఏంటి? 1000 years, 1000 సంవత్సరాల the వరకు one who was disturbing you, ఇదిగో మిమ్మల్ని ఇదిగో ఎవరైతే డిస్టర్బ్ the చేస్తున్నారో one who was disturbing your family, ఇదిగో మీ కుటుంబాల్లో గర్భిణి రేపేవాడు that devil ఇదిగో ఆ సాతాను is gonna fall for 1000 years. 1000 సంవత్సరాల వరకు కింద For పడుతూనే 1000 years. పడుతూనే ఉంటాడు గాలిలోనే For the ఉంటాడు. 1000 years, we will be reigning with our Lord Jesus. ఆ 1000 సంవత్సరాలు మనం ప్రభువుతో పాలిస్తాం. Hallelujah. Hallelujah. Is not our life is wonderful and beautiful? మన జీవితం ఆశ్చర్యవంతంగా సౌందర్యంగా లేదా? All those who are in the land of Egypt has said, what we have in the promised land. ఐగుప్తులు ఏమన్నారు ఇదిగో మాగా వాగ్దాన దేశంలో ఏముందని అంటే ఇశ్రాయేల్ If మాట్లాడారు. you don't know, let me tell you. ఒకవేళ తెలియకపోతే చెప్తాం It was with milk and honey. అది పాలు తేనెలతో ఉందండి ఆ దేశం. It was with roses. పువ్వులతో ఉండేది We have the గులాబీలతో. chance to deal with. అక్కడ చూస్తే కనుక గొప్పవారు పెద్దవారు ఉంటారు వారితో మనం పోరాడాలి. It's not a problem to us. కానీ మనకు సమస్యగా ఉండదు. Because in the New Testament, ఎందుకంటే కొత్త నిబంధనలో we have the Spirit of God. మనలో దేవుని ఆత్మ ఉన్నాడు. We have the name of Jesus. యేసు ప్రభు యొక్క నామం ఉంది మనకి. So what we'll be doing it? మనం ఏం చేస్తామంటే అదే We చేస్తాం. will gonna reign. మనము ఏలుతాము We will పాలిస్తాం. not be victims. చూస్తే కనుక మనం ఇదిగో బాధితులుగా We ఉండము. will be victorious. మనం విజయవంతులుగా ఉంటాము. Praise the Lord. హల్లెలూయా. Oh my goodness, I could just imagine about it. ఒక్కసారి ఊహించుకోండి అండి. So for the time short, కాబట్టి సమయం కొద్దిగా ఉందా? how many of you want to bring changes in your life? మీ జీవితంలో ఇంకా మార్పులు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Changes in your situation. మీ పరిస్థితుల్లో మార్పులు కావాలని ఎంతమంది Go to కోరుకుంటున్నారు? James chapter 5 verse 16. ఒకసారి చూస్తే కనుక యాకోబు Quickly, రాసిన last verse of the sermon. వాక్యంలో చివరి వచనం అండి యాకోబు 5:16. Praise the Lord. Hallelujah. Hallelujah. యాకోబు 5:16. Jacob Patrika. Are you there? తీసారండి యాకోబు పత్రిక 5:16 వచనం. Okay, ready? 1, 2, 3. చదువుదామా? మూలకి పెట్టారు. మీ పాపములను మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదే బహు బలముగై ఉన్నది. అది అండర్లైన్ గా చూద్దాము. ప్రార్థన చేయండి కదా. నీతిమంతుని విజ్ఞాపన చదవండి. మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. The effectual fervent prayer of a righteous man availeth much. అక్కడ చూస్తే కనుక నీతిమంతుని విజ్ఞాపన లేదా మనఃపూర్వకమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే బహుబలం గలదై ఉండును. Are you righteous? మీ నీతిమంతులేనా అండి? Are you righteous? మీరు నీతిమంతులేనా?
Are you righteous? నీతిమంతులేనా? You could say this words after me. లేదా మా వెనకాల మాట చెప్పండి. As Jesus is righteous, so I am. యేసు ప్రభువారు ఎంత నీతిమంతులుగా ఉన్నారో నేను కూడా అంతే నీతిమంతులుగా ఉన్నాను చెప్పండి. Hello. వింటున్నారా? Say. చెప్పాలి. As Jesus is righteous, so I am righteous. చెప్పండి. యేసు ప్రభువారు ఎంత నీతిమంతులుగా ఉన్నారో నేను కూడా అంతే నీతిమంతులుగా ఉన్నాను. Hello. You didn't achieve this because of your works. మనం చేసిన పనులు బట్టి సంపాదించుకోలేదండి ఇది మనం. Because of faith in the finished work of the Lord Jesus has made us righteous forever. యేసు ప్రభువారు ముగించిన కార్యము ఆయన యందు మనం పెట్టిన విశ్వాసమే అండి మన నీతిమంతులుగా మార్చింది. Now the prayer you pray. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన. Say, now the prayer you pray. ఇప్పుడు నేను చేయాల్సిన ప్రార్థన will bring power in availability. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనలో బహుబలము తెస్తుంది లేదా శక్తి తెస్తుంది. Praise the Lord. Hallelujah. If you want to bring changes in your life, ఒకవేళ మీ జీవితంలో మార్పులు తేవాలని, if you want to bring changes in someone's life, అవతల వాళ్ళ జీవితంలో మార్పులు you తేవాలనుకుంటే have to pray fervently. మీరు ఎలా చేయాలంటండి? విజ్ఞాపనతో కూడి ప్రార్థించాలి. Without stop, ఆపకుండా ప్రార్థించాలి. continuously, కొనసాగుతూ చేయాలి. heartfelt prayer. మనం మనఃపూర్వకమైన ప్రార్థన చేయాలి. Say, heartfelt prayer. మనఃపూర్వకమైన ప్రార్థన. Which means you pray from your heart. అంటే మన హృదయంతో మనం ప్రార్థిస్తాము. The best thing you do, the best thing you can do is praying in the Holy Ghost. మనం చేసే వాటిలో గొప్పది ఏదైనా ఉందంటే భాషలో ప్రార్థించడం, Because ఆత్మతో it ప్రార్థించడం. comes from your heart, not from your mind. ఎందుకంటే భాషలో ప్రార్థించినప్పుడు మన హృదయం నుండి So వస్తుంది. as you're praying, కాబట్టి మనం ప్రార్థించుచు ఉండగా you don't stop praying that kind of prayer. అలాంటి ప్రార్థన మనం ప్రార్థించడం ఆపకూడదు. Until you see the changes in someone's life, you don't stop that prayer. అవతల వాడి జీవితంలో మీకు కావాల్సిన మార్పు వచ్చే వరకు ఈ Because ప్రార్థన it has ఆపకూడదు. nothing to do with you. It has to do something with them. ఎందుకంటే ఆ విషయంలో మనం చేసేది ఏం లేదని అవతల వారి విషయంలోనే మార్పు Now రావాలి. at this moment, let us all stand together. కాబట్టి ఈ క్షణం అందరం నుంచుందాము. Think about all those who didn't come to Christ. ఇదిగో ఇంకా క్రీస్తులోనికి రాని వారిని, క్రీస్తుని అంగీకరించిన వారందరినీ గుర్తు తెచ్చుకుందాం. Think about all those who are not going spiritually. ఇదిగో ఇంకా ఆత్మలో ఎదిగిన వారు, ఆత్మీయంగా ఎదిగిన వారు గుర్తు తెచ్చుకుందాం. Think about all those who left the faith. ఇంకా ఇదిగో తక్కువ విశ్వాసం ఉన్న వారికి Now we are praying, now we are praying. ఇప్పుడు ప్రార్థిద్దాం. As you are praying, ఇప్పుడు మీరు ప్రార్థించుచున్నారు. the power will produce by itself. ఇదిగో శక్తి తనంతట తాను పుట్టుకొస్తుంది. And we will speak for the word. ఇదిగో మీరు మాట్లాడతారు. Their situations will change. వారి పరిస్థితులు మారతాయి. They will change. వారు మారతారు. They'll come back to the faith. వారు మళ్ళీ తమ విశ్వాసంలోనికి వస్తారు. They will be fire as we are fire now. ఇదిగో మనం ఎంత అగ్నితో ఉన్నామో వారు కూడా అంతే అగ్నితో ఉంటారు. Now for half an hour we are praying. అరగంట సేపు మనం ప్రార్థిస్తున్నాం. So before I could pray, ప్రార్థించే ముందు let me ask all those who are participating or in this place. ఈ స్థలంలో ఉన్న వారు ఇంకా ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారందరిని అడుగుదాం. If you are in this place and didn't make Jesus as Lord and Savior, మీరు ఈ స్థలంలో ఉండి ఇంకా యేసు ప్రభువారిని మీ రక్షకునిగా అంగీకరించబడి ఉంటే say this words out from me. మా వెనకాల మాట చెప్పండి. Lord Jesus, ప్రభువైన యేసయ్యా, I believe in you. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. That you are my Lord ఇదిగో మీరే నా ప్రభువు and my Savior. మీరే నా రక్షకుడు In Jesus' name. యేసు నామమున. So I'll talk to you after an hour. కాబట్టి